బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఆ ఇంద్రియాలు ఇప్పుడు ఒకటి ఉంటాయి, మరొకటి ఉంటాయి, శరీరం మారుతూ ఉంటాయి. చిచ్చక్తి మాత్రం ఎప్పుడు ఒకటే. కనుక చిచ్చక్తి శక్తిమంతుడు ఆ ఇరువురిని ఎప్పుడు జ్ఞప్తిలో పెట్టుకోవాలి. కనుక చిచ్చక్తి యొక్క స్వరూపం అక్కడ చెప్పబడుతుందండి. అందుకే చిచ్చక్తి పరబ్రహ్మము రెండు వేరు కాదు. అందుకే చిచ్చక్తి నామాల్లో పరబ్రహ్మస్వరూపిణి అని నామని చెప్పుకుంటున్నాం. ఆవిడే సాక్షాత్ పరబ్రహ్మం అని చెప్పబడుతున్న బ్రహ్మం యొక్క స్వరూపమే ఆవిడ. ఆయన అలా సచ్చిదానందమో ఈవిడ అదే సచ్చిదానందమే. ఆయన లక్షణములే ఈవిడ లక్షణములే ఆయనవి. కనుక చిచ్చక్తి అనే మాట చాలా గొప్పది. కనుక ఒకటికి 10 సార్లు మనం చెప్పుకుంటున్నాం. అలాగా ఈ కేనోపనిషత్ చెప్పిన కథ ప్రకారంగా అమ్మవారి తత్వం మనకు అర్థమైంది. శివశక్తి తత్వం అర్థమైంది. వచ్చినవాడు శివుడు, ముందొచ్చి వినవాడు. ఆయన కనును పుట్టి శక్తి వచ్చింది. కానీ శక్తిలో శివుడు ఉన్నాడు, శివుడిలో శక్తి ఉంది. రెండు వేరువేరుగా లేవు అని తెలుసుకుంటూ ఉంటే అప్పుడు ఇంద్రుడు బుద్ధిమంతుడయ్యాడు. ముందు ఏ రూపంలో వచ్చాడు శివుడు? ఇప్పుడు జాగ్రత్తగా విన్నారుగా కథ. ఏ రూపం అండి? యక్ష. జ్యోతి కిమేదం యక్షమితి అన్నారు, కానీ యక్ష రూపంలో వచ్చాడు. ఇదే మీరు పంచాక్షర స్తోత్రంలో నాగేంద్రహారాయ తిలోచనాయలో చివరికి యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ, అక్కడ యక్షస్వరూపాన్ని ఎందుకన్నారని ఒకవేళ పొరపాటు ప్రశ్న వస్తే చదివేస్తాం. దానికి సమాధానం ఈ కథ అండి. ఇక్కడ ఆ యక్షస్వరూపుడుగా కనబడ్డాడైనా. ఇది శివశక్తికి సంబంధించిన అద్భుతమైనటువంటి వృత్తాంతం చెప్పుకోవాలి. అదేవిధంగా ఒక్కొక్కప్పుడు శివుడు వేరుగా శక్తి వేరుగా కనబడగానే మేము అమ్మవారు, ఆయనమో అయ్యవారు ఇలా అనుకుంటుంటాం. పిచ్చిన ఆయనలేరా, అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా వీళ్ళిద్దరూ లేకపోతే ఏదీ లేదు అని తెలుసుకోవాలి అన్నాడు. శక్తి శరీరమధిదైవతమంతరాత్మ జ్ఞానం క్రియాకరణమాసన జాలమిచ్చ ఐశ్వర్యమాయతనమావరణాని చత్వం కిం కిం న యద్భవసి బాలశశాంకమౌళే. ఈ శ్లోకం అటు ఆగమాల్లో ఉంటుంది, పురాణాల్లో ఉంటుంది. ఇదే శ్లోకం. శక్తి శరీరం అధిదైవతం అంతరాత్మ జ్ఞానం క్రియ కరణం ఆసనజాలం ఇచ్ఛ ఐశ్వర్యం ఆయతనం ఆవరణాని చ త్వం 13 చెప్పారు ఇక్కడ. ఇవన్నీ అమ్మా నువ్వు శివునికి ఈ 13 రూపాలతో ఉంటావు. కింకింన యద్భవసి బాలశశాంకమౌళే 13 అని లెక్కకి చెప్పేమే కానీ శివునికి సంబంధించిన అన్ని వ్యక్తీకరణలు నువ్వేనమ్మా అన్నారు. వ్యక్తీకరణలన్నీ నువ్వే అని. శివుడికి శరీరం నువ్వు. చూడండి గొప్ప మాట. ఏదో పరమాత్మ శరీరం ఉందా? ఆయన శరీరరహితుడు, శరీరాలకు అతీతుడు. ఆయన శరీరమే లేదు. శరీరం ఉంటే పుట్టడం పోవడం అన్నీ ఉంటాయి, ఆయన అవే లేవు. కానీ అలాంటి రూపం లేని శివుడు కూడా ఒక రూపం స్వీకరిస్తున్నాడు. దేనివల్ల? శక్తి వల్ల. కనుక ఆయనకు రూపం దేనివల్ల వచ్చింది? శక్తి వల్లనే కదా. అలాగే శక్తి శరీరం అధిదైవతం. అలాగే ఒక దేవతా రూపంలో కనబడ్డాడంటే ఆ శక్తి యొక్క స్వభావం చేతనే. కనుక ఆయన వ్యక్తం కావాలంటేనే శక్తి వల్లనే వ్యక్తమవుతాడు. అందుకే శివశక్త్యాయుక్తో యది భవత శక్త ప్రభుత్వం దగ్గర అదే. అలాగే ఆయన యొక్క ఆవరణలు అంటే పూజించే ఆవరణలు కానీ, అదేవిధంగా ఆయన ఆసనము కూర్చున్న చోటు కానీ, ఆయన ఇచ్ఛ అంటే ఆయన యొక్క సంకల్పశక్తి కానీ అన్నీ నువ్వేనమ్మా. ఒకటేమిటి రెండేమిటి? ఏది కాదు చెప్పు నువ్వు చంద్రశేఖరునికి. కిం కింని యద్భవసి బాలశశాంకమౌళే. హే ఆ చంద్రశేఖరుడు ఏమి కావు నువ్వు, అన్నీ నువ్వే అయి ఉన్నావు అని చెప్పాడు. దీన్ని బట్టి శంకరుడికి సర్వస్వం అమ్మవారే, ఆమెకు సర్వస్వం శివుడే. వారిద్దరికి ఉన్నటువంటి అవిభాజ్యం అంత విషయం. అందుకే ఆ శక్తి చేతనే ఇన్ని విధాలుగా వ్యక్తమవుతున్నాడు. అది తెలియ కొంతమంది వాళ్ళిద్దరూ వేరుగా అయిపోగానే వేరు అనుకుంటారు. ఒకప్పుడు బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడికే అజ్ఞానం కలిగిందిట. ఎందుకు అంటే అందరూ వచ్చి ఎవరు పరతత్వం అని అడిగారు. ఒకప్పుడు దేవతలందరూ ఆయన్ని అడిగితే ఇంకా డౌటా నేనే అన్నట్టాను. అలా అనిపిస్తుందండి. ఎందుకంటే చాలామంది వచ్చి ఆయన నుంచి వేదములు పొంది ఆహా ఓహో అంటూ ఉంటే అంతా నా 4 తలకాయలని, ఒక్క తలకాయ ఆలోచించని ఏం ఐడియా అని కొట్టుకుంటామని 4 తలకాయలు మరి ఉంటే ఏం చేస్తాం? అలాంటి ఆయన దగ్గరికి వచ్చి పరతత్వం నేనే అనగానే అక్కడున్న ఒక ఆయన ఒప్పుకోలేదు. ఆయన విశ్వంసతో ఉన్నట్టు మఖపురుషుడు. ఇది సత్యం కాదయ్యా, యజ్ఞం వల్ల సర్వం గొప్పది కనుక నేనే గొప్పవాడిని అన్నారు. ఇలా తర్జన భర్జన జరుగుతూ ఉంటే ఒకసారి వేదములను అడిగితే పోలే అన్నారు. ఇలాంటి కథలు పురాణాల్లో చెప్తున్నది ఉపనిషత్ కథతో సమానం. అహంకారం కూడదని చెప్పడం ఇందులో ఉన్నటువంటి ప్రధానమైన ఉద్దేశం.
అహం అనే మాట పరమేశ్వరుని యొక్క చైతన్యం తప్ప నీ బుద్ధి నిర్వాహకం, నీ శరీర నిర్వాహకం కాదు. కనుక ఒక అహంకారం ప్రమాదకారి, ఒక అహంకారం మోక్షకారి. కనుక దేహోహం అనే అహంకారం సంసారంలో పడేస్తుంది. బ్రహ్మైవాహమస్మి అనేది ముక్తినిస్తుంది ఇక్కడ. అంటే అహం బ్రహ్మముది అని తెలుసుకుంటే అహంకారం ఎక్కడికి పోయింది? బ్రహ్మముతో ఐక్యమైపోయింది ఇక్కడ. అది వస్తే ముక్తే. అంతేగాని మన బుద్ధి, మన శరీరం, మన ప్రాణం, మన ఇంద్రియాలతో అహం ఐక్యమవుతున్నంతకాలం ప్రమాదహేతువే. అది అక్కడ సూత్రం ఉంది మొత్తానికి. వీళ్ళిద్దరూ అలా వాదించుకుంటూ ఉంటే ఋషులు అక్కడుంటూ వాళ్ళు అసలే సందేహం తీర్చుకోవడానికి వస్తే మరింత సందేహం కలిగింది. వాళ్ళు కొట్టుకుంటుంటే అప్పుడు ఒక మాట ఎవడికో తోచింది. వేదాలను అడిగితే పోలే అన్నట్టు ఇక్కడ. అప్పుడు ఒక్కొక్క వేదాన్ని పిలిచారు. ఒక్కొక్క వేదం ప్రతిపాదన చేస్తుంది బ్రహ్మం అంటే ఏమిటో. ఇలా చెప్తూ ఉండగా ఇంకా వీళ్ళకి అజ్ఞానం పోలేదని చెప్తూ ఒక్కసారి పరమేశ్వరుడు వ్యక్తమయ్యాడు. అచ్చం ఇలాగే ఆ వ్యక్తమైనప్పుడు ఓహో నువ్వా అన్నట్ట. ఒకప్పుడు నేను ధ్యానం చేస్తూ ఉంటే నా పాల భాగం నుంచి వచ్చావు, నువ్వు వచ్చినప్పుడు రోదనం చేస్తూ వచ్చావు కానీ రుద్రుడిని పేరు పెట్టాను. అంటే నువ్వు నా తర్వాత వచ్చిన వాడు అబ్బాయి అన్నాడు ఇక్కడ. నీ తర్వాత నీకు కనబడ్డాను కానీ నీ ముందు నుంచి ఉన్నాను అయినా నేను. నువ్వు ధ్యానం చేసేవి కనుక నీ ధ్యానం నుంచి వచ్చాను లోకరక్షణ కోసం, నేను ఎప్పుడూ ఉన్నవాడిని అని ఆయన తెలియజేశాడు. తెలియజేస్తే అన్నట్ట పరేంగిత నిలయంబున కాంతాపరవసుండయుండ ప్రమథనాదుండెక్కడ అవ్యయత్వం ఎక్కడ పరతత్వభావం అతనికి ఎట్లు సమకూరు. శ్రీనాథ మహాకవి వాక్యం చెప్తున్నా అక్కడ. పరేంగిత నిలయంబున శ్మశానంలో కూర్చుని ఆడుకుంటూ ఉన్నటువంటి వాడు ఆ కైలాసంలో వల్లకాట్లో కూడా ఒక ఆవిడితో కలిసి నాట్యం చేస్తూ తిరుగుతూ ఉంటాడట. అలా స్త్రీలోలుడైన ఆయన ఎక్కడ, పరతత్వం ఎక్కడ అన్నాడు. వెంటనే ఓంకారం మూర్తి ధరించి బోధించిత్ర. ఓంకారం చెప్తోంది ఇక్కడ. అర్ధశశిభూషణుండు స్వయం ప్రబుద్ధుడు నిత్యోన్నత జ్యోతి అతని సంతత ఆనంద శక్తి ఆ సరసిజాక్షి విశ్వజనయిత్రి వారికి వేరు లేదు. ఇది ఓంకారం చెప్పింది. ఎవరనుకున్నావైనా చంద్రలేఖాధరుడు అర్ధశశిభూషణుడు అనగానే పరతత్వం తెలుసుకోమని చెప్పింది ఒకటే మాట. ఆ చంద్రశేఖరుడి త్రినేత్రముడితో ప్రకాశిస్తున్నాడంటే నేను మామూలు వాడు కాడని అర్థమైపోవాలి. 3 కన్నులతో చూస్తున్నాడు అనగానే భూత భవిష్యత్ వర్తమాన కాలాల్ని వీక్షిస్తున్నాడు. 3 కాలాల్ని 3 లోకాలని గమనిస్తూ ఉన్నటువంటి వాడు. అంతేకాదు మనకు వెలుగులైన సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఈ 3 తప్ప వెలుగుకు మన సోర్స్ ఉందండి. ఆ 3 తన నేత్రములుగా చేసి లోకాన్ని గమనించుకుంటూ ఉంటాడు. అది త్రినేత్రుడు. పైగా ఆయన చంద్రశేఖరుడు. చంద్రశేఖరుడు అనే మాటకు చాలా లోతైన అర్థం ఉన్నది. మారిపోయే కళ్ళు 15, మారని కళ 1. మారిపోయే 15 కళ్ళు మీ అందరికీ తెలుసు. పాడ్యము నుంచి పున్నమి వరకు కళ్ళు వృద్ధి చెందుతాయి. తర్వాత ఒక్కొక్క కళ తగ్గుతూ వెళతాయి. ఇన్ని మారుతూ వెళుతున్నాయంటే దీని బేస్ ఒకటి ఉంటుంది. అది లేకపోతే మారడానికి కూడా ఆధారం ఉండదు. కానీ దేన్ని ఆధారం చేసుకుని మారుతున్న కళలన్నీ చూస్తున్నామో అది ఎప్పుడు మారదు. ఆ మారని కళ పేరు సదాకళ, ధ్రువాకళ, అమృత కళ అని 3 పేర్లు. ఆ కళని తన నెలవంకగా పెట్టుకుంటాడు ఆయన. ఆ కళని అంటే శాశ్వతమైన ధ్రువ అయిన అమృత రూపమైన కళని ధరించాడు. అందుకే నేను శాశ్వతుణ్ణి అమృతుణ్ణి అని చెప్పేదే ఆ చంద్రకళ. ఆ శాశ్వతత్వాన్ని చెప్తున్నది. అంతేకాదు మరొక్క రహస్యం, శివుడు ఓంకార స్వరూపుడు. ఓంకార ఒక ఆకారం ధరిస్తే శివుడు. క్రింద నుంచి లెక్క కడితే అకార ఉకార మకారములు శిరస్సు వరకు అయిపోయింది. అని చివరికి నాదం వెళ్ళింది. అది అనంతం. ఆ అనంతమైంది అమృతం. ఆ అమృత కళ అన్నప్పుడు చివరికి వచ్చేటటువంటి అర్ధమాత్ర స్థితాదేవి యానుచ్చార్య విశేషత అని చెప్పుతున్నటువంటి నాదస్వరూపం ఏదిందో అది చంద్రకళగా ప్రకాశిస్తుంటుంది ఇక్కడ. అది చంద్రకళాధరుడు. అందుకే అది అర్థం చేసుకో. శ్మశానంలో ఉంటాడంటే అర్థం ఏమిటి? అన్నీ నశించిపోయినా తానుంటాడని అర్థం. అది తెలుసుకో ఇక్కడ. శాశ్వతుడు. అలాంటి ఆయన యొక్క ఆనంద శక్తి ఆవిడ. కనుక అమ్మవారంటే ఆనందం, అయ్యవారంటే జ్ఞానం. ఈ 2 గుర్తుపెట్టుకుంటే చాలు. జ్ఞానం ఆనందం వేరుగా ఉండవు. నాకు జ్ఞానం వచ్చిందని ఆయన దుఃఖంగా ఉన్నానంటే అది భ్రాంతి జ్ఞానం అంటారు ఇక్కడ. జ్ఞానం ఉంటే దుఃఖం ఉండదండి. సూర్యుడు వచ్చారు కానీ ఇంకా చీకటి ఉందండి అంటే తమ కంటికి ఏదో అయ్యిందండి అని చెప్పాలి. అవును కదా. కనుక జ్ఞానం ఆనందం కలిసే ఉంటాయి. అందుకే మీకు తెలియకుండా జ్ఞానానందమయం దేవం చెప్పారు కదా. చదువుతున్నవి కొంచెం ఆలోచించమని చెప్పడమే ప్రవచనం తప్ప మీకు తెలియని ఏదో కొత్త విషయం తెచ్చి మీ నెత్తి మీద భారం వేస్తున్నాను మాత్రం అనుకోవద్దు. అంటే మేము ఆలోచించు ఇలా బ్రతకనివ్వండి చాలు అంటే నేను చెప్పలేను. కానీ ఆలోచించాలి అనుకుంటే మాత్రం పనికొచ్చే సబ్జెక్ట్ ఉంది ఇక్కడ. కానీ జ్ఞాన ఆనంద ఆ 2. జ్ఞానం ఆనందం ఇప్పుడు వేరుగుండవు. ఈశ్వరుడు జ్ఞానరూపుడైతే ఇప్పుడు ఆనందరూపిణి.
అయితే ఆవిడ జ్ఞానం కాదు, జ్ఞానం లేకపోతే ఆనందం లేదుగా, ఆనందం జ్ఞానం కలిసే ఉంటాయి. అందుకే అతని సంతత ఆనందశక్తి ఆ సరసిజాక్షి విశ్వజనయిత్రి, వారికి వేరు లేదు. For more videos like this, subscribe Big TV channel.